Hello children, welcome to Sandhya Tutorials. ఈరోజు మనం exercise 3.1లోని question number 6ని సాల్వ్ చేద్దాం. Question వచ్చేసి the marks out of 100 obtained by a group of students in a science test are. Okay, group of స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని సైన్స్ టెస్ట్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఈ మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100 అనమాట. ఓకే, ఫైండ్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్. 3 బిట్స్ అయితే ఇచ్చారు. ఒకటి రేంజ్ కనుక్కోమన్నారు, అలాగే మీన్ కనుక్కోమన్నారు, వాళ్ళ మార్క్స్ యొక్క మీన్. సో ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మనం చేద్దాం. ఇక్కడైతే వాళ్ళకు వచ్చిన మార్క్స్ని లిస్ట్ అవుట్ చేసేసాను. ఫస్ట్ బిట్ వచ్చేసి హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి అని చెప్పేసి ఆ మార్క్స్ని ఇక్కడ రాయమని చెప్పారు. ఓకే, హైయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్. ఈ వచ్చిన ఈ స్టూడెంట్స్ ఈ మార్క్స్లో హైయెస్ట్ మార్క్ ఏది మనం చూసుకుంటే కనుక హైయెస్ట్ మార్క్ ఈజ్ ద 95 కదా. 100 ఎవరికి రాలేదు. సో 95 ఈజ్ ది హైయెస్ట్ మార్క్. నెక్స్ట్ ఇందులోనే లోయెస్ట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్ కూడా లిస్ట్ చేయమని చెప్పారు. ఓకే, సో ఈ మార్క్స్లో కనుక చూసుకుంటే అందరికన్నా తక్కువ వచ్చిన మార్క్స్ ఏవి ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక 39 కదా. సో ఇది లీస్ట్ మార్క్. ఇక్కడ ఉన్న మార్క్స్ అన్నిట్లో ఇదే తక్కువ మార్క్ కాబట్టి ఇక్కడ మనం 39 రాసేసుకోవాలి. హైయెస్ట్ మార్క్ ఏంటి 95, లోయెస్ట్ మార్క్ వచ్చేసి 39. సో ఇందులోనే సెకండ్ బిట్ మనకి ఏమి ఇచ్చారు, రేంజ్ కనుక్కోమని చెప్పారు కదా. రేంజ్ మనం ఎలా కనుక్కోవాలి, ఇంతకుముందే మనము ఇంకొక క్వశ్చన్లో కూడా సాల్వ్ చేసాం రేంజ్ని కదా. రేంజ్ కనుక్కోవాలి అని అంటే మనము హైయెస్ట్ వాల్యూలో నుంచి లోయెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు హైయెస్ట్ మార్క్స్ మైనస్ లోయెస్ట్ మార్క్స్ చేస్తే రేంజ్ ఆఫ్ ది మార్క్స్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఈ మార్క్స్లో వేరియేషన్ మనకు తెలుస్తుంది. సో హైయెస్ట్ మార్క్ ఎంత 95 మైనస్ 39. ఓకే, ఇక్కడ చేసుకుంటే కనుక మనము సో ఇట్ బికమ్స్ 15, ఇట్ బికమ్స్ 8 కదా. 15లో నుంచి 9 తీసేస్తే వి గెట్ 6 అండ్ 8లో నుంచి 3 తీసేస్తే వి గెట్ 5. సో 56 ఈజ్ ద రేంజ్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్. ఓకే, సో ఇందులోనే థర్డ్ వన్ కూడా కనుక్కోమన్నారు. థర్డ్ వన్ ఏంటి, మీన్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద గ్రూప్. అంటే ఈ మార్క్స్ యొక్క మీన్ మనం కనుక్కోవాలి. మీన్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ మార్క్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక మార్క్స్ ఎంతమందికి వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9 10. అంటే కనుక ఇక్కడ 10 స్టూడెంట్స్ ఉన్నట్టు అర్థం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 10. సో ఇక్కడున్న మార్క్స్ని మనము ఇక్కడ సమ్మేషన్గా వేసేసుకుందాము. సో వీటిని గనక యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చేసేద్దాం. 85 ప్లస్ 76 బికమ్స్ 161, రైట్. 161 ప్లస్ 90 బికమ్స్ 251. 251 plus 85 becomes 336 and 336 plus 39 becomes 375, right. So 375 plus 48 becomes 423. Yeah, 423 plus 56 becomes 479. 479 plus 95 becomes 574, right. 574 plus 81 becomes 655, right. Next 655 plus 75 becomes 730 కదా. సో ఇక్కడ వర్టికల్గా వేసేసుకొని అన్నీ మీరు యాడ్ చేసేయండి. ద ఆన్సర్ విల్ బి 730, రైట్. 730 upon 10.
So what will be the answer? 73 times gives 730 kada. So 73 is the mean marks obtained by the group. Okay, so highest marks కనుక్కున్నాం, లోయెస్ట్ మార్క్స్, అలాగే రేంజ్ కనుక్కున్నాం, మీన్ కూడా క్యాలిక్యులేట్ చేసేసాం, రైట్? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది 6th one, and next we'll move to the 7th one in the same 3.1 exercise.